మన రక్షకుడైన యేసు ప్రభు వారి ప్రశస్త నామంలో సర్వోన్నతుడైన క్రీస్తు ప్రేక్షకులందరికీ కూడా యేసు ప్రభు వారి ఘనమైన నామంలో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్య వెలుగులో ఈ రీతిగా మనం ఈ సందర్భంలో కూడుకోవడానికి, దేవుని వాక్యం అందించడానికి ప్రభు చూపుతున్న కృపను బట్టి మొదటిగా ప్రభువుని నేను స్తుతిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం, వాక్యదానంలో మనం గడుపుదాం. మా పరలోకపు తండ్రి, ఈ ప్రత్యేక సమయమున మీ మాటలు ఆలకించడానికి, దేవుని సంగతులు మేము ధ్యానించడానికి మీరు చూపుతూ వచ్చిన కనికిరము గొప్ప ప్రేమకై మీకు స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి కొద్ది సమయంలోనే మీ లేఖన భాగాన్ని మేము ధ్యానిస్తుండగా మీరు మాకు బోధకుడివై సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇద్దరు చాలా సంతోషం. మరి శుభవార్త టీవీ ఛానల్ ద్వారా మీతో దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభు మాకు ఇస్తున్న అవకాశం, సమయాన్ని బట్టి మొదటిగా ప్రభువుని నేను కనుపరుస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయడానికి మరి సహకరించిన కుటుంబానికి ప్రత్యేకంగా మా కృతజ్ఞతలు ప్రభుపేట మరి మా యొక్క వందనాలు తెలియపరుస్తున్నాం. అలాగే మీరు కూడా దేవుడు మీకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి మీ యొక్క సహకారాన్ని అందించడం ద్వారా అనేకులకు దేవుని వాక్యాన్ని పంపే అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలని నేను దేవుని దాసునిగా మనవి చేస్తున్నాను. నిజామాబాద్ జిల్లా నుండి మరియు మా యొక్క జూడాచరి సంపూర్ణ స్వార్థ సంఘాల నుండి మా యొక్క పరిశుద్ధులందరి పక్షంగా మీ అందరికీ మా ప్రత్యేకమైన శుభములు తెలియపరుస్తున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని మనందరం కూడా కలిసి చదువుకుంటాం. దేవుని వాక్య ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 4:24. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అనెను. ఈ సందర్భం బహుశా క్రైస్తవ విశ్వాసంలో ఆరాధిస్తున్న ప్రతి వారికి తెలిసిన వాక్య భాగమై ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు మానవుడికి లోకానికి వచ్చి ఒక ప్రవక్తకు చెప్పలేదు, చాలా గొప్ప ప్రసిద్ధి పొందినటువంటి రాజులకి, చక్రవర్తులకి, తూర్పు దేశపు జ్ఞానులకు చెప్పలేదు. అందులోనూ ఒక సాధారణమైనటువంటి ఒక సుకారు గ్రామానికి చెందిన ఒక స్త్రీతో యేసు ప్రభువారు పరలోక సంబంధమైన మర్మాలను దేవుడు చెప్పాడు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రభు మాట్లాడే మాటలు కొన్నిసార్లు ఆశ్చర్యంగా ఉంటాయి. వాటిని తెలుసుకోవడానికి మన కొన్నిసార్లు శక్తి సరిపోదు. మనం కొన్నిసార్లు దేవుడు మనకిచ్చినటువంటి ఈ మాటల యొక్క గొప్ప ప్రభావాన్ని, ఆ శక్తిని మనం కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం. సరిగ్గా మనం వాటిని అర్థం చేసుకోలేం. కొన్నిసార్లు మనకి ఈ మాటలు సరిగ్గా అర్థం కావు. ఎందుకంటే దేవుని మాటల్లోని శక్తి అంత గొప్పది. ఆత్మీయంగా ఎదిగిన కొలది ఈ మాటల యొక్క, దేవుని సంగతుల యొక్క శక్తిని మనం చూడగలం. చిన్న ఉదాహరణ, దేవుడు తన మాట చొప్పున మరి యొక్క ప్రపంచాన్ని సృష్టించినాడు. ఆకాశము కలుగునుగా కానాడు, వెలుగు కలుగునుగా కానాడు, భూమి కలుగునుగా కానాడు. ఎంత బ్రహ్మాండమైన భూమి ఆకాశములండి! ఎంత బ్రహ్మాండమైనటువంటి చరిత్ర ఈ ప్రపంచంలో పంచభూతములు దేవుడు సృష్టించినాడు. ఆ మాటలు ఎంత శక్తి గలవి! ఆ మాటలు మన కొరకు దేవుడు ఈ ప్రత్యేక సమయాన్ని విడుదల చేస్తున్నాడు. భూమి ఆకాశమును సృష్టించటకు దేవుడు వాడిన శక్తి ఎంత గొప్పదో ఈ గ్రంథంలోని మాటలు కూడా అంతే శక్తి గలవి ప్రియులారా. అందుకే రాయబడింది, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. ప్రభు తన వాక్యమును గొప్ప చేసి ఉన్నాడు. ఆయన నామం అంతటి కంటే అన్నాడు. సో ఈ చాలా అద్భుతమైన ఈ మాటలు మనకు ధ్యానిస్తుండగా మనం కొన్ని విలువైన సంగతులు ఈ ప్రసారంలో మీరు తెలుసుకుంటారని నేను దేవుని దాసునిగా నేను ప్రార్థన తలుపుతూ దేవుని సన్నిధిలో ఈ మాటలు మీకు అందిస్తున్నాను. మనం గమనించినట్టయితే సుకారు గ్రామానికి యేసు ప్రభు వారు వచ్చారు. దాని ముందు యేసు ప్రభు వారు, యోహాను పరిచర్య రెండు వేరువేరుగా ఉన్నాయి. యోహాన్ అంటే శిష్యుడైన యోహాన్ కాదు, ఆయన బాప్తిసమిచ్చే యోహాన్. సో యోహాన్ కంటే యేసు ప్రభు వారు ఎక్కువ మందిని శిష్యులుగా చేస్తున్నారనే విషయం అందరికీ తెలిసిపోయింది. పరిసయ్యులు యేసు ప్రభువును విరోధంగా వారు ప్రణాళిక వేస్తున్నారు. ప్రభుకు వ్యతిరేకంగా వారు పని చేస్తున్నారు. ప్రభుకి ఏ రకంగానైనా సరే ఆయన సంహరించాలని వారు చాలా కుటిలంగా చెడ్డ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రభు బాప్తిసం ఇవ్వడానికి సమయాన్ని ఇవ్వలేదు. కానీ ఆయన శిష్యులు ఇచ్చారని రాయబడి మొదటి 3 వచనాల్లో యోహాను సువార్త 4వ అధ్యాయంలో ప్రభు శిష్యులు బాప్తిసం ఇచ్చే పరిచర్యను వారు క్రమంగా జరిగిస్తున్నారు. సంఘములలో బాప్తిసం ఇచ్చే పరిచర్య క్రమంగా జరగాలి. ఎందుకు ఈ రోజుల్లో చాలా కుంటుపడిన పరిచర్య ఏదంటే బాప్తిసం ఇచ్చే పరిచర్య. సేవకుడిగా నేను కూడా గత 27 సంవత్సరాలుగా దేవుని పనిలో ఉన్నాను. 27 సంవత్సరాలుగా సంఘ కాపరిగా దేవుడు మాకు ఇచ్చిన సేవా క్షేత్రములలో, మందిర నిర్మాణాల్లో, మందిర సేవా కార్యక్రమాల్లో సంవత్సరానికి కనీసం 50కి మించిపోయినటువంటి ఎన్నో సభలు, కార్యక్రమాలు మేము నిర్వహిస్తూ మా ప్రాంతమే కాదు అనేక ప్రాంతాలు, వీలు వెంబడే దేశాల్లో దేవుని వాక్యాన్ని అందిస్తున్నాం. అయితే నా మటుకు నేను దుఃఖపడే విషయం ఏమిటంటే బాప్తిస్మాల పరిచర్య చాలా తగ్గిపోతూ ఉంది. మా దగ్గరే కాదు, ప్రపంచంలో చాలా చోట్ల అనేక ప్రాంతాల్లో బాప్తిస్మాల పరిచర్య తగ్గిపోతూ ఉంది. సంఘముగా ప్రార్థన చేయాలి, అనేకులు సంఘంలో చేర్చబడాలి. ఆనాడు పేతురు భక్తుడు ఒక ప్రసంగం ద్వారా 3,000 మంది 4,000 మంది రక్షణలోకి వచ్చారు. ఇలాంటి అద్భుతమైన కార్యాలు మనం చూడగలమా? ప్రభు మన హృదయ నేత్రాలను, మన మనోనేత్రాలను వెలిగించి దేవుడు అలాంటి గొప్ప దినాలను చూసే భాగ్యం మనకి ఇవ్వాలని ఈ ప్రసారంలో వాక్యం ఉంచిన ప్రియులందరూ కూడా ప్రార్థించాలని దేవుని దాసుని చేతులు జోడించి మీకు ప్రార్థన విన్నపాన్ని ఉంచుతున్నాను. అనేకులు రక్షణ పొందాలి, ప్రభు తట్టు తమ మార్గములను తిప్పుకోవాలి. దేవుని తట్టు, యేసుక్రీస్తు ప్రభు యొక్క సత్య దైవత్వం తట్టు, తమ యొక్క నీతివంతమైన దేవుని యొక్క కార్యముల తట్టు తమ మనసును కేంద్రీకరించాలని దేవుని దాసునిగా నేను మీకు ప్రార్థన విన్నపాన్ని తెలియపరుస్తున్నాను. గమనించవలసిన మాట,
యాకోబు తన కుమారుడు యోసేపుకి ఇచ్చినటువంటి ఒక బావి ఉంది. ఆ యోసేపుకి ఇచ్చినటువంటి బావి దగ్గర ఆ స్థలంలో యేసుప్రభు వారు కూర్చున్నారు. శిష్యులు ఊరిలోకి వెళ్ళారు. వారు భోజనం కొనుక్కురావడానికి వెళ్ళారు. యేసుప్రభు వారికి ఇల్లు లేదు, ఆయనకి ఏం ఆహారం కొనుక్కోవడానికి వండుకోవడానికి అక్కడ ఏ రకమైన వస్తు సముదాయం లేదు, ఆయనకు ఇల్లు లేదు ప్రభుకి. అందులో ముఖ్యంగా శిష్యులు వెళ్ళి ఆ ఊర్లోకి వెళ్ళి కొంత ఆహారాన్ని కొనుక్కురావడానికి వెళ్ళారు. ప్రభు అక్కడ అలసిపోయిన రీతి రాత్రంతా ప్రార్థిస్తూ పగలంతా పరిచర్య చేస్తూ మిట్ట మధ్యాహ్నం వేళ 12 గంటల వేళ యాకోబు బావి దగ్గర యేసుక్రీస్తు ప్రభు వారు శారీరకంగా మానవుడిగా ఆయన అలసిపోయి కాసేపు కూర్చుంటే అక్కడికి ఒక సహోదరి వచ్చింది, ఒక స్త్రీ వచ్చింది. ఆమె నీళ్లు తీసుకుని పోవడానికి వచ్చిందండి. ఆమె ఎందుకు పగలు వచ్చిందంటే అంత మిట్ట మధ్యాహ్నం వేళ ఆమె సాక్ష్యం అంతా యోగ్యంగా లేదు. ఆమె పరిస్థితులు చాలా ప్రతికూలంగా చాలా చెడ్డగా ఉన్నాయి. ఆమె జీవితం చాలా నష్టమైన స్థితిలో ఉంది. చాలామంది జీవితాలు ఈరోజు అలాగే ఉన్నాయి. ధనం ఉండొచ్చు, భోగభాగ్యం ఉండొచ్చు, కానీ మంచి ఆరోగ్యం లేకపోయిందేమో. చాలా మంచి ఉన్నతమైన ధనవంతమైన స్థితి ఉండొచ్చు, కానీ మంచి పేరు లేదేమో. దేవుని సన్నిధికి వస్తున్నా ఇంకా మనసు మారలేదేమో. పాపం పట్ల ఇచ్ఛ, పాపం పట్ల ప్రేమ, పాపం పట్ల ఆశలు ఇంకా చావలేదేమో. ప్రభు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా. కేవలం పాపంతో నింపబడిన ప్రజలే కాదు, బలహీనులు, శత్రువులు, దేవునికి దూరస్తులు, చర్చికి రానివారు, కొంతమంది మందిరాలకు రానివారు ఉంటారు. మహానుభావులు చర్చికి రారండి. వాళ్ళు ప్రార్థన మందిరాలకు క్రిస్మస్కి ఒకసారి వచ్చే వాళ్ళు ఉంటారు. కొంతమంది అలాంటి భక్తులు మా సంఘాల్లో కూడా ఉన్నారు. లేకేం లేదు, వారు దేవుని సన్నిధి పట్ల ఆసక్తి లేని వారుగా మిగిలిపోతున్నారు. కొంతమందికి లోకంలోని పనులే ప్రపంచం అయిపోయింది. దేవుని సన్నిధికి రావడం తప్ప వారికి లోకంలోని అభ్యాసములు, పనులు వారికి ఎంతో గొప్పగా కనబడుతున్నాయి. ప్రియులారా, ఈ ప్రత్యేక సమయాన్ని దేవుని దాసునిగా నేను యాకోబు బావి నుండి ఒక పాఠాన్ని మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. ప్రభు ఆ యాకోబు బావిలో నీళ్ళను గుర్తు చేస్తున్నాడు. ఆ నీళ్లు తాగితే నెక్స్ట్ డే మళ్ళీ నీళ్ళు తెచ్చుకోవాలి, మళ్ళీ ఎల్లుండి మళ్ళీ నీళ్ళు తెచ్చుకోవాలి. ఈ విధంగా నీళ్లు అనగా మంచి నీళ్లు, ఆహారం అనగా మనం తినవలసిన ఆహారం, ఇవన్నీ కూడా సహజంగా మనిషికి ఉండవలసినవే. కానీ ప్రభు ఇచ్చేవి ప్రాపంచికమైన వీటికంటే గొప్పవి. ఆత్మ సంబంధమైన నిత్య జీవార్థమైనటువంటి నీళ్లు, నిత్య జీవము కొరకైనటువంటి నీళ్లు, వారిలో ఊరడి నీటి బుగ్గగా నేను ఉందునని ప్రభు చెప్తున్నటువంటి నీళ్లు. ప్రియులారా, అందుకే ఈరోజు చాలాసార్లు మనం ఆ ఆత్మ సంబంధమైన ఆ నీటి ఊటగా ఉండవలసిన ఆ స్థితిని మనం కొన్నిసార్లు మర్చిపోతున్నామేమో. ప్రభు ఆజ్ఞాపూర్వకంగా మాట్లాడుతున్నారు. ప్రభు సన్నిధికి రండి. ఒకవేళ మీ స్థితి ఆగిపోయి ఉంటే ఆత్మీయంగా ఇది మంచి సమయం, ప్రభు చెప్తున్న సమయం. రండి, ఆయన సన్నిధికి రండి. ప్రభు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. గొప్ప విశ్రాంతి మనకు ఒక దాచబడి ఉంది, నిలిచి ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సరే, ఇంతకీ ఆమె వచ్చేసింది. సమరీ స్త్రీ వచ్చేసి నిలబడితే ప్రభు అడిగాడు, కొంచెం మంచినీళ్ళు ఇమ్మని అడిగాడు. ఆమె చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే ఆమె సమరీ స్త్రీ, ప్రభు యూదుడుగా ఉన్నాడు కాబట్టి ఆ వస్త్రధారణ చూసి యూదులు మమ్మల్ని అడగడం ఏంటి, మేము సమరయులం కదా. సమరయులు యెరూషలేము నుండి చాలా దూరంలో ఉన్నారు. వారికి ధర్మశాస్త్ర సంబంధమైన అర్చనాచారాదులు, వారికి క్రమమైనటువంటి ప్రార్థనలు, దేవునికి ఇచ్చే బలులు, దశమ భాగములు, ప్రతిష్టార్పణలు, దేవుని సన్నిధిలో నడిచే భక్తి జీవితం వారిలో లేనే లేదు. ఏదో ఆచారంగా రావడం, వెళ్ళిపోవడం. చాలా మందిరానికి వస్తారు తప్ప మందిర సేవలలో పాలు పొందరు. ప్రార్థన భారం కలిగి ఉండరు. సంఘంలో అనారోగ్యంతో ఉంటే ప్రకటింపబడుతుంది, వారికి ఒక కన్నీళ్లు కార్చరు. దేవుని సంఘంలో ఈరోజు సాంకేతికంగా చాలా జ్ఞానం అభివృద్ధి పొందుతూ ఉంది. ఒకవేళ మీరు మందిరానికి వెళ్ళని, వారం మధ్యలో సమయం లేని వారైతే, సండే అయితే కంపల్సరీ అనుకుని ప్రభుదినం, వారం మధ్యలో మీ సమయం లేని వారైతే ఒకవేళ మీకు ఈ జూమ్ ద్వారా లేక వాట్సాప్ కాల్ ద్వారా ఇతరమైన సాధనాల ద్వారా ప్రార్థన జరుగుతుంటే నిర్లక్ష్యం చేయకండి. దైవజనులను, మీ యొక్క సంఘ కాపరులను, మీ యొక్క సేవకులను, సేవకురానుల యొక్క సహకారంతో దేవుని మందిరంలో మీరు కనెక్ట్ అయి ఉండండి. ప్రే ఫర్ ద పీపుల్, ద నీడీ పీపుల్. దేవుని సన్నిధిలో మనం భారం కలిగి మన తోటి ప్రజల కొరకు, మన సహోదరి సోదరుల కొరకు ప్రార్థన చేద్దాం. దేశం కొరకు, ప్రజల కొరకు, మన దేశ గౌరవనీయ ప్రభుత్వాల కొరకు, మన యొక్క తోటి ప్రజల కొరకు, వారి మంచి కోరే వారిగా మనం ప్రార్థనలో కనిపెడదాం. ప్రభు మంచి చేయము, దేవా మా దేశానికి మేలు చేయము, మేలు చేయము. ఈ ప్రార్థన మనకు చాలా అవసరం. పిల్లరా, నేను త్వరగా ముందుకు వెళ్తున్నాను. మనం గమనిస్తే ప్రభు నీళ్ళు అడుగుతామంటుంది. మా నీళ్లు మీరు తాగడం చాలా ఆశ్చర్యంగా ఉందని ఆమె చాలా ఆ మాటలకు చాలా సంక్లిష్టమైనటువంటి ఆ పరిస్థితికి ఆమె జవాబిస్తూ ఉంది. ఆమె అంటుందన్నమాట, ఏమని 9వ వచనంలో, ఆ సమరయ స్త్రీ, యూదులవైన నీవు సమరయ స్త్రీని నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఆమె అడిగేసింది మనసులో మాట, మీరు మమ్మల్ని అడగడం ఏంటి, మేము సమరయులం కదా, మాకు ఎలాంటి భక్తి జీవితం లేదే, అందులో మీ యూదులకు మేము నీళ్ళు ఇచ్చేంత స్థితి మాకు లేదు కదా అని అడుగుతూ ఉంది. ప్రభు అన్నాడు, అమ్మా దాహమునకిమ్మని నేను అడుగుతున్న వాళ్ళు ఎవరో నువ్వు తెలుసుకొని ఉంటే ఇస్తావు. అసలు ఇంత లోతుగా ఉన్నటువంటి బావిలోకి, 30 మీటర్ల లోతులో ఉన్నటువంటి బావిలోకి, 90 ఫీట్ల అడుగులో ఉన్నటువంటి ఆ బావిలోకి దిగి ఆ నీళ్లు చేదుకొని పోయడానికి ఈ యొక్క పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే ఇది చాలా కష్టంగా ఉంది కదా. ఇవన్నీ ప్రభు మాట్లాడుతుండగా ఆమె చాలా విస్మయానికి లోనవుతూ ఉంది. ప్రభు అన్నాడు, నన్ను ఎరిగి ఉంటే నేను నీకు జీవజలం ఇస్తాను. ప్రభు ఆమెతో మాట్లాడుతున్నారు. ఈ మాటలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. ప్రభు ఆ యొక్క సమరయ స్త్రీతో ఆ మంచి నీళ్లు, జీవజలమును దేవుడు ఇవ్వాలని ఆశపడుతుంటే ఆమె అంటా ఉంది, అయ్యా
నీవు మా పితరుడిని యాకోబు కంటే గొప్పవాడవా అని అడిగిందనమాట. యాకోబు కంటే గొప్పవాడవా అంటే ప్రభు అన్నాడు, అమ్మ ఇదిగో ఈ లోకంలో ఈ నీళ్ళు తాగిన ప్రతి వాళ్ళు దప్పికొంటారు, నేనిచ్చే నీళ్లు జీవజీలం కొరకై ప్రతి వాడిలో ఊరెట్టి నీటి బుగ్గగా ఉంటాయి అంటే ఆమె దయ రోజు కథకు రాకుండా మనుటెండలో కష్టపడకుండా ఆ నీళ్ళు నాకు ఇస్తే ఆ మంచి నీళ్ళు ఇంట్లో పెట్టుకుంటే అవే నీళ్ళు రోజు నీళ్ళు ప్రొడక్ట్ అవుతూ ఉంటే ఇంత దూరం రాకుండా ఆ నీళ్ళు నేను త్రాగి నా ఇంటి దగ్గర ఉంటాను, ఈ కష్టమంతా నాకెందుకు లేని చాలా ఆమె సూటిగా అడిగిస్తూ ఉంది. ప్రభు అన్నాడు, ఇస్తానమ్మా, వెళ్ళి నీ భర్తను తీసుకొని రా అన్నాడు. ప్రభు ఇక్కడ ఆమె భర్తను రమ్మని ఆహ్వానించాడు. ఆమె అంటా ఉంది ఆ మాటకు, నాకు భర్త లేడు ప్రభు, నాకు పెనిమిటి లేడు ప్రభు అందాం. ప్రభు అవునమ్మా నిజమే నువ్వు చెప్పింది, ఇప్పుడు నీకు పెనిమిటి లేడు, నీకు ఇంతకుముందు 5 భర్తలు ఉండేవారు, అందులో మరి ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాదు అని చెప్పేసరికి ఆమె, అయ్యా నువ్వు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నానంది. ప్రభు ఆమె యొక్క పాత జీవితాన్ని గుర్తు చేశాడు. ఆమెలోని పాత జీవితాన్ని రోత జీవితాన్ని దేవుడు గుర్తు చేసినాడు. అనేకసార్లు వాక్యం ద్వారా వ్యక్తిగత ప్రార్థనలు కూడా సంఘంలో దేవుని యొక్క సహవాసములో ప్రభు ఒకవేళ నీ యొక్క పాపమును, రహస్య జీవితాన్ని, దుర్మార్గతను, దుష్టత్వాన్ని, భ్రష్టత్వాన్ని ఒకవేళ జ్ఞాపకం చేస్తే ప్రభు మీద కోపగించుకోకు. కొందరు కఠినమైన హెచ్చరికలు ఉంటే మందిరానికి మానేస్తారు. తీయటి మాటలు నేను కొన్ని చాలా స్వీట్ వర్డ్స్ అటువైపు తొందరగా మళ్ళీపోతూ ఉంటారు. కఠినమైన బోధ ఒకవేళ కనుక బలిపెట్టి వస్తే ఆ బోధ దేవుని సంబంధమైందని మర్చిపోకూడదండి. కఠినమైన మాటలు నీకు మేలు చేస్తాయి, నీకు రక్షణకరంగా ఉంటాయి, నీకు మేలును కలిగించే మాటలుగా ఉంటాయి. ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు, నీకు ఇంతకుముందు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాడనగానే ఆమె అంటా ఉంది, అయ్యా నీవు ప్రవక్తవని గుర్తిస్తున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించారు, కానీ మేము ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉందని ఆమె ప్రవక్త అని ప్రభుతో చాలా వినయంగా చెప్తా ఉంది. ప్రభు అన్నాడు, అమ్మా ఒక కాలం వస్తుంది, ఆ కాలమందు ఈ పర్వతం మీద కానీ ఈ పెద్ద ఎత్తైన కొండల మీద కానీ ఎవరు ఆరాధించరు, కానీ ఇదిగో ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు తండ్రిని యథార్థముగా ఆరాధిస్తారు. అంటే ఆత్మ సత్యములతో కూడిన ఆరాధన. గాడ్ డిమాండ్స్ వర్షిప్. దేవునికి ఆరాధన చాలా ఇష్టం అండి. ఈరోజు చాలా పిచ్చి పిచ్చి అల్లర్లతో కూడిన గంతులు వేస్తూ ఆరాధన అంటూ ఉంటారు. కాదండి, ఆరాధనలోని లక్షణం అది కాదు. లోక సంబంధమైనటువంటి అల్లరి, పనికిమాలిన సంస్కృతి ఈరోజు సంఘాల్లోకి వచ్చి ఆరాధన అంటే దేవుడు అసహించుకుంటాడు. ఆరాధన సత్యముతో కూడినది, భయముతో కూడినది. ఈ అంగ్లికన్ వెర్షన్లో మూల భాషలో రాయబడిన సత్యము, ఆ యొక్క యథార్థ అనేది మాటల యొక్క వాటి యొక్క ట్రాన్స్లేషన్ ఏమిటి అంటే పూర్ణ పవిత్రతతో కూడిన, పరిశుద్ధతతో కూడిన, భయముతో కూడిన దేవుని ముందు సాష్టాంగపడడం. దిస్ ఈజ్ ద వర్షిప్. ఇదండి ఆరాధన అంటే. అల్లరిగా గంతులేయడం, పిచ్చి పిచ్చిగా వాయిద్యాలు ఘనమైనవి వాడాలి, ఘనమైన ఆరాధన చేయాలి, ఘనంగా దేవుని స్తుతించాలి, గొప్ప ఆర్భాటంగా చేయాలి, తప్పేం కాదు. కానీ పిచ్చి పిచ్చి డ్యాన్సులు, పనికి మాలినటువంటి చెడ్డ భయంకరమైనటువంటి లోకంతో కూడినటువంటి అల్లరితో కూడిన ఆటపాటలు ఉండకూడదు. క్రమమైన ఆరాధన అవసరం, తగినటువంటి క్రమమైనటువంటి వ్యక్తిగత ఆరాధన అవసరం, క్రమమైనటువంటి సామూహికమైనటువంటి పాటలు పాడడం, బృందగానం అవసరం, దేవుని సన్నిధిలో కనబడడం, చక్కని వాయిద్య విశేషణలతో దేవుని ఆరాధించడం. సంస్థ ఏదైనా, వ్యవహారం ఏదైనా, అవన్నీ మనం పెట్టుకున్న పేర్లే. ఆరాధన దేవుంది. సంస్థలు ఉండొచ్చు, చాలా పేర్లు ఉండొచ్చు. మేము చాలా స్వచ్ఛందంగా బోధిస్తాం, ఎవరి కింద మేము పని చేయట్లేదు, దేవుని కింద పని చేస్తున్నాం, దేవుని నాయకత్వంలో పని చేస్తున్నాం. మా పరిచర్యల్లో దేవుని వాక్యం కేంద్రితమైన పరిచర్యలు, వాక్యానుసారమైన బోధలు మా ప్రజలకు అందించడానికి రాత్రి పగలు అహర్నిశలు కష్టపడుతున్నాం. అదే వాక్యం ఈరోజు మీ దగ్గరికి ఆజ్ఞాపూర్వకంగా దేవుడు తీసుకొని వచ్చారండి. ఏమిటా వాక్యము? ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలి. ఆ కాలం ఇప్పుడే వచ్చేసిందన్నాడు ప్రభు. ఇది ఆరాధన కాలం అండి. ఈ కాలానికి కొన్ని పేరంటే దుష్టకాలములో ఇది ఆరాధించవలసినటువంటి కాలం. ఇది ఒకవేళ మీ ఇంట్లో ఆరాధన తగ్గిపోయిందేమో, మీ సంఘంలో ఆరాధన మీ సమయానికి రావట్లేదేమో, ఒకవేళ మీ మధ్యలో ఆరాధన కూడికలు, గృహ కూడికలు, ప్రార్థన సమయాలు మానేసి చాలా కాలమైందేమో, పక్కింటోళ్ళు ఏమనుకుంటారేమోనని, ఎదురింటోళ్ళు ఏమనుకుంటారేమోనని కొంతమంది ప్రార్థన కూడికలు మానేసి చాలా కాలమై ఉంటుంది. దేవుడు మనకిచ్చిన స్వాతంత్ర్యత ప్రభుని ఎల్లప్పుడూ ఒప్పుకోవడం. అది మీ బర్త్డే కావచ్చు, మ్యారేజ్ డే అవ్వచ్చు, ప్రత్యేకంగా కృతజ్ఞత కూడిక అవ్వచ్చు. ఆయా సమయాలను బట్టి ఒకవేళ ఏ కారణం లేకుంటే భక్తుడైనటువంటి హబక్కూకు కాలానికి మీరు వెళ్ళి చూడండి. పాత నిబంధనలు ఆనాటి దేశంలో కరువు వచ్చింది, ఏమీ లేదు, తినడానికి గ్రాసం లేదు, పశువులు పక్షులు అన్నీ కూడా చాలా దుఃఖంగా ఉన్నటువంటి సమయాలు. ప్రవక్త అందరినీ పిలిచాడు, తంతివాద్యములు ఏర్పాటు చేయించాడు, తంతివాద్యములతో పాడుతున్నాడు, యెహోవా యెహోవా యెహోవా, సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యం నూతనపరచుము. తంతివాద్యములతో పాడుతున్నాడు, అంటున్నాడు. ఈ మాట ఏమిటో తెలుసా? గొప్ప మాట. ఇదిగో సాలలో పశువులు లేకపోయినను, పైరు పంటకు రాకపోయినను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తాను. ఎంత గొప్ప ఆరాధన అండి. మేలు పొందినా పొందకపోయినా. యోబును చూడండి, యోబు అంటున్నాడు కదా గొప్ప మాట, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను. 7 కుమారులు 3 కుమార్తెలు వెరసి 10 మందిని ఒకేసారి భూస్థాపన చేసిన తర్వాత యోబు నోట ప్రార్థన కాదు కదా, అసలు ఒక మాట కూడా రావాల్సిన అవసరం లేదేమో అనుకుంటాం. బట్ దట్ టైమ్, దట్ క్రూషియల్ టైమ్, జోబ్ ఈజ్ స్పీకింగ్ ద వర్షిప్. ఆ ఆరాధనను పలుకుతూ అంటున్నాడు. ఏమని తెలుసా? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా,
ఆరాధన, స్తుతి ఈ విధంగా మన హృదయాలు ప్రతిధ్వనించాలి ప్రియులారా. సమయం ఏదైనా, సందర్భం ఏదైనా, సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, వ్యక్తిగతంగా కానీ, మీ ఇంట్లో కానీ, మీ స్థలంలో, మీ వ్యాపారంలో, మీ ఫ్యాక్టరీలో, మీకున్నటువంటి బిజినెస్ ఫర్మ్స్లో, మీకున్నటువంటి ఆయా సంబంధమైనటువంటి వ్యక్తిగత పనులలో అనేకుల మధ్య మీరు ప్రభువును ఒప్పుకోండి. ఆయన నామమును ఒప్పుకోండి. వ్యభిచారులని చెడ్డతరం వారి ముందు నన్ను గురించి, నా నామమును గురించి ఎవరైతే ఒప్పుకోడో, నా పరిశుద్ధ దూతలతో నేను దిగి వచ్చినప్పుడు నేను కూడా నేను ఒప్పుకోను అంటున్నాడు నా ప్రభు. ఆయన ఒప్పుకోడు కొన్నిసార్లు. ఎవరు ఈ మనిషి? గొప్ప మనిషే కానీ నన్ను ఎప్పుడు ఒప్పుకోలేదు. లోకంలో చాలా గొప్ప మనిషే కానీ, గొప్ప వ్యక్తే, గొప్ప ఆమెనే, గొప్ప ఆయననే కానీ నా దగ్గర మాత్రం గొప్ప వాళ్ళు కాదు వీళ్ళు. ఎందుకంటే నన్ను ఎప్పుడు ఒప్పుకోలేదు, వాళ్ళు ఎప్పుడు నా గురించి మాట్లాడలేదు, నా గురించి ఎప్పుడు ఇతరులకు చెప్పలేదు, నా గురించి ఎప్పుడు ఇతరులతో మాట్లాడలేదు, వారెవరికి నా సువార్తను అందించలేదు, అందింపనీయలేదు. ఈరోజు ఈ పరిచయం వెనుక మా సంఘంలో ధైర్యంగా చెప్పగలను, వందల కొలది ప్రార్థన భాగస్తులు ఉన్నారు. మాకు వందల కొలది ప్రార్థన భాగస్తులు లేక కన్నిటి ప్రార్థనల తర్వాత ప్రతి మెసేజ్ ఈ నగరంలో దేవుని వాక్యం మీకు అందించడానికి ప్రభు మాకు సహాయం చేస్తున్నారు. ఏదో ఆశించి మీ పరిచర్య చేయట్లేదు. క్రీస్తునందు నూతనపరచబడిన విశ్వాసం, మీలో ఒక నూతనమైన భక్తి, నూతనమైన ఉజ్జీవం, నూతనమైన స్థిరత్వం, నూతనమైన మహిమ, నూతనమైన రక్షణ మీ కుటుంబాల్లో కలగాలనేదే మా భారము, భావన. వాటికి మేము అహర్నిశలు పనిచేస్తున్నాం. మాలాగా అనేక మంది సేవకులు, ఇంక్లూడింగ్ పరిచర్య చేస్తున్న మీ స్థానిక సేవకులు కూడా, దైవ సేవకులు మీకు ప్రయాసంతో సేవలు అందిస్తున్నారు. ప్రభు మాట్లాడుతున్న ఈ మాటలతో నేను త్వరగా ముగింపు చేయబోతున్నాను. ప్రభు అంటున్నాడు, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించాలి. తండ్రిని ఆరాధించాలండి. రోజు ఆరాధన ఒక భాగంగా చేసుకోండి. మీరు పాట పాడండి, చక్కగా వాయిద్యాలు వాయించండి. మీ ఇంట్లో కూడా చక్కని వాయిద్యం కొనుక్కోండి. మీ పిల్లలకు మంచి వాయిద్యాలు నేర్పించండి. సంఘంలో వాయించనివ్వండి. అవకాశం ఉంటే చక్కగా అవుట్ రీచ్కి వెళ్ళండి. గృహకుడికలో చక్కగా పాలు పొందండి. గివ్ టైమ్ టు ద లార్డ్ టు వర్షిప్. దేవుని ఆరాధించడానికి, యేసు ప్రభు వారిని ఘనపరచడానికి మీ సమయంలో ఆరాధన ఒక అద్భుతమైన భాగం ఉండనివ్వండి. ఆది సంఘం యొక్క పునాది తెలుసా? అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42 వచనమండి. అపోస్తల కార్యములు 2:42 రాయబడిన మాట, వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. వీరిలో ఆటంకం లేదు, వీరిలో మధ్యలో ఏ విధమైనటువంటి గ్యాప్ లేదు. వారు మనస్ఫూర్తిగా నిండు హృదయముతో, నిండు మనస్సాక్షితో ప్రభు సన్నిధిలో ఈ 4 అంచెల విశ్వాస ప్రమాణాన్ని వారు కలిగి ఉన్నారు. మంచానికి ఉన్న 4 కోళ్ళలాగా, ఒక కూర్చుకున్న 4 లెగ్స్ లాగా ఈ 4 విషయాలు మన ప్రార్థనలో, జీవితంలో ఎప్పుడు ఉండాలి. క్రైస్తవ విశ్వాసంలో ప్రాముఖ్యంగాను మొదటిది అపోస్తలుల బోధ, 2 సహవాసం, 3 రొట్టె విరుచుట, 4 ప్రార్థన చేయటంలో ఎడతెగకుండా ఉండాలి. అప్పుడే ఈ సత్యమైన ఆరాధనలోని ఫలితాలు మీరు పొందుతారు, అనేకులకు మీరు అందిస్తారు. అందుకే ప్రభు ఇక్కడ సుఖారు గ్రామస్తులతో మాట్లాడుతున్నాడు. ఆమె ఒక పాపాత్మురాలు, ఒక చెడ్డ స్థితిలో ఉంది. ఆమె వ్యభిచారాన్ని, దుష్టత్వాన్ని, ఆమెలోని స్వనీతిని, లోకంలోని ఆశలను ప్రభు ఇక్కడ గద్దిస్తున్నాడు. వాటిని చూపాడంతే ఆ మనసు మారిపోయింది. ప్రభు వైపు తన మనస్ఫూర్తిగా మల్లుకుందండి. ఈరోజు ఒకవేళ పాపములు ఇంక జీవిస్తుంటే, ప్రభు సన్నిధికి రాలేక, ఇంకా మనస్ఫూర్తిగా లోబడక, దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండకుండా, లోకంతో నీ కన్నులు ఇంక అటువైపు చూస్తూ ఉంటే ప్రభు ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరిస్తున్నారు. ఈ కడవరి దినాల్లో ప్రభు వైపు నువ్వు మల్లుకొమ్మని పిలుస్తున్నాడు. రా ఆయన సన్నిధికి. ప్రభు పిలుస్తున్నాడు, ఆయన సన్నిధికి రాను. ఆయన్ని ప్రేమిస్తున్నాడు, రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టాడు. కలువరి సిలువలో ఆ గొప్ప బలియాగము చేసి ఆయన తన రక్తమును ఆఖరి చుక్క వరకు కార్చి, ఆఖరి బొట్టు వరకు కార్చి, ప్రభు యేసు ఆయన గొప్ప ప్రేమతో సుకారు గ్రామస్త్రీని, సమరయ స్త్రీని పిలిచిన దేవుడే పిలుస్తున్నాడు. చాలామంది సమరయ పురుషులు, సమరయ స్త్రీలు చాలామంది ఉన్నారు. చాలా విధాలుగా ప్రజలు దేవుని సత్యం నుండి తొలగిపోతూ ఉన్నారు. ప్రభు పిలుస్తున్నాడు, ఆయన తట్టుకు మీరు మల్లుకోండి, ఆయన తట్టుకు మీరు తిరగండి. ప్రభు మీకు ఆసనుడిగా ఉన్నాడు, ఆయన మీకు సమీపంగా ఉన్నాడు. ఇది ప్రభుని వేడుకునే సమయం. ఒక చిన్న ప్రార్థన ప్రభుతో చెప్పండి. మీరు గమనించండి, ఆమె వెళ్ళింది ఊరిలోకి, ఆ కుండ తీసుకొని ఆ ఊరిలోకి వెళ్ళి ఆమె అందరికీ సాక్ష్యం చెప్తూ ఉంది. ఏమని? ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు అదిగో అక్కడ ఉన్నాడు ప్రవక్త, రండి అంటే వాళ్ళందరూ తండోపతండాలుగా వచ్చారు. 3,000 మంది ప్రజలు రక్షణ పొందడానికి దేవుడు ఒక సహోదరి, ఒక స్త్రీ సాక్ష్యం. అందులోని సమరయ స్త్రీ, షీ స్టూడ్ ద ఫస్ట్ లేడీ మిషనరీ ఇన్ ద మోడర్న్ హిస్టరీ. ఈ యొక్క అధునాతన సమాజంలో ఈ 2000 సంవత్సరాలకు ముందు జరిగిన ఒక అద్భుతమైన సంఘటన. ఒక సమరయ స్త్రీ తన జీవితంలో మొట్టమొదటిసారిగా ప్రభు కొరకు ఒక మంచి సాక్షిగా మారింది. అపోస్తలుల కంటే ముందే సువార్త పరిచర్యలో 3,000 మందిని ఆనాడు అపోస్తలులు ప్రభు యొక్క పునరుత్థానం తర్వాత 1,000 మందిని రక్షించారు, 1,00,000 మందిని రక్షించారు. ప్రభు కార్యం చేశాడు, ప్రభువే చేశాడు ఆ కార్యం. బట్ ఇక్కడ గమనించండి, సమరయ స్త్రీ మనస్ఫూర్తిగా ప్రభుత్వం మల్లుకున్నప్పుడు 3,000 మంది ప్రజలు రక్షణలోకి రావడానికి దేవుడు ఆమెను వాడుకున్నాడు. అవును, ప్రభు మిమ్మల్ని వాడుకుంటాడు. మీరు ఉపయోగపడండి, మీ సంఘం బలపరచబడాలి, మీ సేవకులారా బలపరచబడాలి. ప్రియ సహోదరులారా, సహోదరులారా, దైవ సేవలు నా తోటి దేవుని ప్రజలారా, అలాగే దేవుని సన్నిధిలో మీ సేవలు ఇంకా ఫ్లరిష్ అవ్వాలి, బలం పొందాలి, శక్తి పొందాలి, సామర్థ్యత పొందాలి, గొప్ప కార్యాలు మనం చేయాలి ప్రభు కొరకు. సంఘంలోని పెద్దలారా, మీ దైవజనులతో కలిసి
దేవుని యొక్క రాజ్య విస్తరణలో, దేవుని యొక్క రాజ్య సంగతులలో మీరు మరింత ఆసక్తి కలిగి, మరింత మంచి మనస్సు కలిగి మీరు పనిచేయడం మొదలుపెట్టండి. ప్రభు ఎదురు చూస్తున్నాడు ఆరాధికుల కొరకు, ప్రభు ఎదురు చూస్తున్నాడు సత్యముతో ప్రజల కొరకు, ప్రభు ఎదురు చూస్తున్నాడు యథార్థత కలిగిన తన ప్రజల కొరకు. వస్తారా ఆయన సన్నిధికి? ప్రభు ప్రేమతో పిలుస్తున్నాడు. రండి ఆయన సన్నిధికి. ఆయన సన్నిధిలోని ఆనందం, సంతోషం, సమాధానం మీరు పొందడానికి ప్రభు తన చేతులెత్తి పిలుస్తున్నాడు. ఆయన సన్నిధిలో ఈ గొప్ప సంతోషాన్ని మీరు చూస్తారు. వాళ్ళు అంటున్నారు, అమ్మ నువ్వు చెప్పిన మాటలను బట్టే కాదు, మేము యేసు ప్రభును కనులార చూచి, ఆయన సత్యమును చూచి, ఈయన నిజముగా లోకరక్షకుడని నమ్మి మేము యేసు ప్రభుని నమ్ముతున్నామని చెప్పారు. వారి స్తోత్రం. ఎంత గొప్ప సాక్ష్యం. వారు యేసు ప్రభుని చూచారు. మనం ఎవరిని మందిరానికి నడిపించినా, మనం సంఘానికి ఎంతమందిని చేర్చగలిగినా మన ప్రభావం కాదు, వారి మీద యేసు ప్రభావం ఉండాలి. ప్రభు యొక్క ముద్ర వారి మీద ఉండాలి. వారు యేసుకు సంబంధించిన వారిగా మారాలి. సంఘంలోని ప్రతి పరిచర్య ప్రభువుకు సంబంధించిన పరిచర్యలుగా మారాలి. యేసు ప్రభు కేంద్రితమైన సంఘాలుగా మన సంఘాలు పనిచేయాలి. అప్పుడు సంఘాల్లో మల్టిఫికేషన్, 10 మంది ఉన్న చోట 100 మంది, 100 మంది ఉన్న చోట 10,000 మందిని దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతం వరకు నీకు సొత్తుగాని ఇస్తానని మన ప్రభు వాగ్దానం చేయలేదా? ఆయన నీ పాప జీవితాన్ని, రోతి జీవితాన్ని మారుస్తాడు. ఒకవేళ కృంగిన పగిలిన స్థితిలో జీవితం ఒకవేళ కృషించి ఉంటే ప్రభు నేను లేవనెత్తుటకు సిద్ధపడి ఉన్నాడు. రాయిన సన్నిధికి, ఆయన సన్నిధిలో మోకరించు. ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, నా జీవితంలోనికి రా, నన్ను నడిపించు, నా కొరకు సహాయం చేయము, నన్ను నూతనపరచుము, ఒక నూతన ప్రతిష్ట, ఒక నూతన అనుభవం, ఒక నూతనమైన సమాధానం ప్రభువా నాలో నువ్వు దయచేయం, నా కుటుంబంలో దయచేయం, సంఘములో దయచేయం. నన్ను నీ కొరకు ఆ విధంగా ప్రభువా సాక్షిగా నువ్వు నన్ను చేయి ప్రభువా. ఆ విధంగా నన్ను నడిపించమని ప్రభుత్వం మీరు కోరగలిగితే, ఆయనతో మీరు మాట్లాడగలిగితే, కృపగల దేవుడు, బలమైన దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఆయన నడిపిస్తాడు, కడవరకు కాపాడుకుంటాడు. సమరీ స్త్రీ వల్ల ఏ స్థితిలో నీవున్నా, ఒకవేళ ఆ సంఘటన, ఆ పరిస్థితి ఒకవేళ క్యాన్సర్ కంటే ప్రమాదకమైన రోగమైనా, ఒకవేళ భయంకరమైనటువంటి పాపంతో నింపబడినటువంటి చెడ్డ జీవితమైనా, ఇంకేదో మాట్లాడుతుంటే ఇంకే రకమైన దురవస్థలో నీవున్నా, పరిస్థితులు వాటి ప్రతికూలతలు ఎలాగున్నా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఆ నిత్య జీవం వైపు మనం ఒకరోజు ప్రవేశించటకు గురి కలిగి ఉన్నాం. కీర్తన 23వ కీర్తనలో చెప్తున్నాడు, ఏమిటా మాట అనగా, గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఈ లోకమని గాఢంధకార వలయములో ప్రయాణం సాగిపోతూ ఉంది. ఒక గొప్ప అద్భుతమైనటువంటి ప్రధాన కాపరి మనకు నిలిచి ఉన్నాడు. ఆయన నీకు నా కొరకై ఒక గొప్ప ప్రేమతో ఆయన చేతులెత్తి పిలుస్తున్నాడు. ఆయన్ని కాపరిగా అంగీకరిస్తే నీ జీవితం మధురంగా మారుతుంది. నీ వృత్తి వ్యాపారాలు, జీవన సంబంధమైన చేతి వృత్తులు మహిమకరంగా మార్చబడతాయి. నీ ఉద్యోగ ఉపాధులు దేవుడు దీవిస్తాడు. నీ కుటుంబం ఫలభరితమైనది ఉంటుంది. నీ జీవితంలో ప్రతి చీకటిని ఆయన వెలుకరంగా చేయగలడు. నువ్వు చేయవలసిన సమరీ స్త్రీ వలె ప్రభు ముందు నిన్ను ఒప్పుకోవడం మంచిది. నీ యథార్థమైన మనసుతో, నీ యొక్క నిండి హృదయముతో ప్రభువునకు నిన్ను సమర్పించుకొని, రోమాపత్రిక 12:1 చెబుతుంది కదా, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలములైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడి అన్నాడు. ఈరోజు ప్రభుకు నిన్ను సమర్పించుకో. నీ కానుకంటే నీ హృదయపూర్వకమైనటువంటి నీ నిండు హృదయముతో నీ మనసు ప్రభుకి, ఆ మనసు ప్రభు మనసుగా మారిపోతుంది. అప్పుడు నీ హృదయం నెమ్మదితో నింపబడుతుంది. నీ కుటుంబంలో గొప్ప కార్యాలు దేవుడు చూపడం మొదలు పెడతాడు. నీ కుటుంబం అనేక ఆశీర్వాదకరంగా ఉంటుంది. సమరీ స్త్రీ కొన్ని గంటల క్రితం పాపముతో నింపబడింది. మధ్యాహ్నం 12 వరకు మంచినీళ్ళు తెచ్చుకోవడానికి ఆ ప్రజల మీదకి రాలేకపోయింది. దాచబడిన పాపము, దాచబడిన రోగము, దాచబడిన దుష్టత్వము, దాచబడినటువంటి ఆ యొక్క చెడ్డ స్థితి యేసయ్య దగ్గర రాగానే అన్నీ ఒప్పుకుంది. సరిచేసే దేవుడు సరిచేయడానికి ఒప్పుకుంది. అందుకే మహాప్రవక్తలకు బయలుపరచబడని మహానిగూఢమైన దైవ మర్మములు, రహస్యములు దేవుడు ఒక పాపాత్మరాలైనటువంటి ఒక స్త్రీకి, సమరయ స్త్రీకి, సుకారు స్త్రీకి దేవుడు బయలుపరిచినాడు. ఆయన ఆత్మయ్య ఉన్నాడు. ఆయన ఆత్మయ్యన దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు, ఆత్మగా దిగివచ్చిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో దిగివచ్చి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలండి ఇవి. అంత్యదినాల్లో దేవుడు అంటున్నాడు, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. వారు ఏ రకమైన పరిస్థితిలో ఉన్నా దేవుని యొక్క ఆత్మ యొక్క నింపుదల ప్రతి కుటుంబం మీద దేవుడు చూపడం మొదలు పెడుతున్నాడు. మీ యవనస్తు కళలు కంటారు, మీ వృద్ధులకు దర్శనములు కలుగుతాయి. ఈ గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు. ప్రభు కార్యాలు చేయనట్లుగా నిన్ను ఆయన సన్ని సమర్పించుకుంటే ఎంతో బాగుండు, ఎంతో బాగుండు. ఈ రక్షణ దినము, అనుకూలమైన సమయం. ఈ సమయం మళ్ళీ వస్తుందో తెలియదు. ప్రభువా నీ సన్నిధిలో సమర్పించుకొనిచున్నాను. నన్ను నీ బిడ్డగా నన్ను చేసుకొనుము. యేసు ప్రభువా, నా హృదయంలోనికి రా ప్రభువా, నా ఇంటిలోనికి రా తండ్రి, నన్ను నడిపించుము, నా బ్రతుకు నీవు మేలుకరంగా చేయము. ప్రభు నీకున్న కోర్టు కేసులు, నీకున్నటువంటి ఆ యొక్క మనుషుల వల్లకి వెళ్ళిన తిప్పలు, బాధలు, కన్నీళ్లు, వేదనలు, అనారోగ్య సమస్యలు, కష్టతరమైనటువంటి దుస్థితి, ప్రభు వీటన్నిటిని సమూలంగా మార్చగలడు. నువ్వు చేయవలసిందల్లా ప్రభు సన్నిధిలో యథార్థమైన మనసుతో, శుద్ధమైన హృదయంతో, నిండు మనస్సాక్షితో, ప్రభువా యేసు నీవే నాకు కావాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. కనికరింగల ప్రభువా, ఇంతవరకు మీ వాక్యం మా హృదయాల్లో బలమైన కార్యాలు చేయటకు మీరు ప్రకటించారు. మీ మాటలు మాకు దొరికినవి, వాటిని మేము పూజించి ఉన్నాం.
ఇవి పని చేయనట్లు మా హృదయాల్లో కార్యం చేయనట్లు కృప చూపము. పాపంలో అపరాధంలో జీవిస్తున్న మా ప్రియులుంటే వారికి మీ రక్షణ ఆనందం దయచేయండి. మీరు తిరిగి మల్లుకుంటే కృప దయచేయండి. ఈ యొక్క శుభవార్త ఛానల్ను, యాజమాన్యాన్ని, సిబ్బందిని మీరు దీవించండి. ఈ ప్రసారాలు వీక్షిస్తున్న మా ప్రియులు, తెలుగు ప్రజలు ఏ దేశంలో ఏ ప్రాంతం ఉన్నప్పటికీ వారికి మేలు చేయండి. ఈ ప్రసారాలు అందించడానికి సహకరించిన కుటుంబాన్ని, కొంత ప్రయాసము, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న మీ ప్రేమతోనైనా వారు అందించిన ప్రయాసాన్ని మీరు దీవించి దేవుని రాజ్యపు ఫలములు వారి హృదయాలు మీరు దయచేయమని, ఇంక కార్యక్రమాన్ని అనేకులకు వేల లక్షలాది మందికి అందించడానికి తీర్మానం తీసుకుని మా ప్రియులను దీవించమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా, మీతో దేవుని మాటలు అందించడం. ఈ కార్యక్రమాలు సర్వోన్నతుడైన క్రీస్తు అనే శీర్షికతో గత 4 సంవత్సరాలుగా మన తెలుగు ప్రజలకు అందించబడుతున్నాయి. అనేక రక్షణార్థమై దేవుడు అందిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంగా మరి మా యొక్క పరిచర్యలు, అనేక మందిరాలు దేవుడు మాకు పరిచర్య భారాన్ని ఇచ్చారు. ప్రభు కృపలో మా పరిచర్యలు సాగిపోతున్నాయి. మా కొరకు మీ ప్రార్థన కోరుకుంటూ, మీ యొక్క సహకారాన్ని ఈ కార్యక్రమాల కొరకు మేము కోరుతూ, అలాగే మీ ప్రార్థన విన్నపాలు వాట్సాప్ ద్వారా, వాయిస్ మెసేజ్ ద్వారా, టెక్స్ట్ ద్వారా మీ రకంగా పంపగలిగిన వాటిని మా ప్రార్థన బృందాల్లో ప్రార్థిస్తామని హృదయపూర్వకంగా మీకు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాము. తిరిగి వచ్చే ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.